బట్ అది ఢిల్లీ నీళ్ళల్లోనే ఉంది. మనం చూస్తున్నాం అక్కడ చాలా ఏరియాలు ఏవైతే జనసమర్థం ఉండే ఏరియాలలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ కనిపించట్లేదు, నీళ్ళల్లోనే వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి. మధుర రోడ్ నుంచి మనం చూస్తున్నాం విజువల్స్. సో శివాజీ ఏరియా దగ్గర అండ్ ఎక్కడ చూసినా సరే మెయిన్గా ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ ఇప్పుడు నీళ్ళల్లో ఉందని చెప్పొచ్చు. పాపం అదిగో ఆ రైట్ సైడ్ బాక్స్ ఒకటి చూస్తే శంకర్ విహార్ దగ్గర ట్రాఫిక్ ఎట్లా జామ్ అయిందో చూడండి. మెల్లగా కదులుతున్నాయి వెహికల్స్, ఏ రేంజ్లో అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది. అండ్ ఫస్ట్ బాక్స్లో లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం అసలు మోకాల కంటే ఎక్కువ లోతులో నీళ్లు. యాక్చువల్లీ కొన్ని పాత వెహికల్స్ అయితే కనుక అక్కడే ఆగిపోతాయి, అవి రిపేర్కి వస్తాయి, చాలా కష్టం అయిపోతుంది. బట్ అయినా సరే వాహనదారులు రిస్క్ చేసి ఆ నీళ్ళలోంచి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అందరికీ ఇల్లు చేరాలనే లక్ష్యంగా ఉంటుంది, సో ఇల్లు చేరితే అయిపోతుందని. సో అందుకే అంత రిస్క్ అయినా వాళ్ళు వెళ్తున్నారు. బట్ ఒకసారి ఆ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ ఇబ్బందులు తీవ్రత ఎట్లా ఉందో. పాపం ఇక్కడ ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం ఆటోని ఇట్లా తోసుకుంటూ ముందుకెళ్తున్నారు. సేమ్ ముందు ప్రయత్నిస్తున్నారు, ఇక అది కదలకపోయేసరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది. రైట్ సైడ్ బాక్స్ చూస్తున్నాం కదా, చీమలైనా కొంచెం ఫాస్ట్ కదులుతాయేమో కానీ వెహికల్స్ అంత నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆగిపోయాయి కూడా. ఇలా ఉంది ఢిల్లీలో పడుతున్న వాన వల్ల. చాలా చోట్ల స్తంభించింది ట్రాఫిక్. ఇది శంకర్ విహారే కాదు, అటు మధుర రోడ్ కావచ్చు, శివాజీ పార్క్ కావచ్చు, ఇలా ఏరియా ఏదైనా సరే సిచ్యువేషన్ మాత్రం సేమ్. కొంతమంది అయితే ఇంకా షాపులు అయితే ఓపెన్ చేసుకోలేదు, వాళ్ళ ఆదాయం కూడా ఇవాళ దెబ్బపడుతుంది. ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఇట్లా బాధగా అక్కడ ఉంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్లు ఖచ్చితంగా రారు, గిరాకీ చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంత వానలో ఆ మోకాల్లోతు నీళ్ళల్లో ఎవరు మాత్రం బయటకు వస్తారు. సో దిగాలుగా వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎదురు చూస్తున్నారు, ఎవరైనా వస్తారా, ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో, మళ్ళీ షాపులు ఎప్పుడు మామూలుగా నడుస్తాయని చెప్పేసి.